క్రీస్తునందు ప్రియా దేవుని సంగమా, ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామంలో మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ఇట్టి తరుణం మనకి ఇచ్చినందుకై దేవాది దేవునికి నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు పేతురు రాసిన మొదటి పత్రికను కొద్ది నిమిషాలు వెంబడి వచ్చిన ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్యానికి వెళ్ళబోయే ముందుగా ప్రార్థన. అందరూ తల వంచి కన్నులు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహాకరుడును మహోన్నతుడును సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన ప్రభువా, కొద్ది నిమిషాల పాటు నీ వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా మాతోనూ అందరితోనూ నీ పరిశుద్ధాత్మ చేత మాట్లాడండి. నీ వాక్యము మాకు అవసరమైంది, బ్రతికించేది, బాధల్లో నెమ్మదించేటువంటిది. ఎవరైతే నిలుచున్నారో వారందరిలా నీ కృపను చూపండి. వాక్యానుసారంగా జీవిస్తూ వారి జీవితాలను సరిచేసుకుని రాకడ వచ్చినప్పుడు ఎత్తబడేటువంటి వారిగా చేయమని, ఈ పరిచర్య ద్వారా, ఈ వాక్యం ద్వారా అనేకులు రక్షించబడ్డానికి కృప చూపమని యేసు దివినామని వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి వచనాన్ని చదువుతూ ఉన్నాను. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులవుటకును, యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షించబట్టుకును ఏర్పరచబడిన వారికి అనగా వంతు, గల్తియా, కప్పదోకియా, ఆసియా, బెతునియా అను దేశంలో చెదరిన వారిలో చెదరిన యాత్రికులకు శుభమని చెప్పి రాయినది మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. పేతురు రాసినటువంటి పత్రికను అపోస్తలుడైనటువంటి పేతురు రాశాడు. పేతురు ప్రభువునకు అత్యంత సన్నిహితమైన ఆంతరంగిక శిష్యుడు. ప్రభు ఈయనకు కేఫా, బండ అనేటువంటి పేరు పెట్టాడు. పేతురు తల్లి పేరు యోహన్నా, అతని సోదరుడి పేరు ఆంద్రేయ. పేతురు తండ్రి పేరు యోహాను. ఇతడు బెత్సయోదా అనేటువంటి గ్రామానికి చెందినవాడు. పెళ్ళయింది. భార్యది కపెర్నహూము అనేటువంటి పట్టణం. వృత్తిరీత్యా చేపలు గలిలయ సముద్రంలో పట్టుచూ ఉండేటువంటి వాడు. 12 మంది శిష్యులకు నాయకుడుగా పేతురు ఉన్నాడు. యేసు ప్రభు శిష్యుల యొక్క పేర్లు ప్రస్తావన చేస్తున్నప్పుడు మొదటి పేరు పేతురుది, చివరి పేరు ఆయన అప్పగించినటువంటి యోధాది ఉంది. పేతురు దగ్గర పరలోకపు తాళపు చెవులు ఉన్నవి. పేతురు ఒక నిర్ణయాన్ని తీసుకుని ఆ నిర్ణయం ప్రకారము తన జీవితాన్ని కొనసాగించేటువంటి వాడుగా ఉన్నాడు. పేతురు దుడుకు పేతురుగా వర్ణిస్తూ ఉంటాడు, తొందరపడుతూ ఉంటాడు. ప్రభు రూపాంతరం చెందినప్పుడు ఆ పర్వతం మీద ఆయన దేవుని మహిమను కనులారా చూస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. పేతురు రాసినటువంటి మొదటి 2 పత్రికలను ఈ పేతురే రాశాడు. డోర్కాను బ్రతికించాడు. అంతేకాకుండా దేవాలయం దగ్గర ఉన్నటువంటి ఆ కుంటివాడిని స్వస్థపరిచినటువంటి వాడుగా ఉన్నాడు. అనగా ప్రభు కొరకై అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు. అంతేకాకుండా పేతురు యొక్క జీవితం ఎలాంటిదంటే కడగబడినటువంటి, పరిశుద్ధపరచబడినటువంటి జీవితం. ప్రభు పాదాలు కడుగుతుంటే, ప్రభువా నువ్వు నా పాదాలు కడుగుతావా అన్నప్పుడు ప్రభు అంటాడు, కడగందే పాలేవంటే పేతురు అంటాడు, ప్రభువా నన్ను నిలువెల్లా కడుగని చెప్తాడు. అందువల్ల పేతురు ప్రభు
ఎదుట చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ప్రభువును అరెస్ట్ చేయడానికి వస్తే మలుకు చెవిని తెగ నరికాడు, అనగా చెవులు కూరగాయలు నరికినట్టు నిలువుగా నరికాడు. అంత జ్ఞానం తక్కువగానే కనిపిస్తూ ఉంది. విద్య లేనటువంటి పామరుగా ఇతడు ఉన్నాడని మనం గ్రహించాలి. ప్రభువును ఎంతగానో ప్రేమించాడు. అంతేకాకుండా ప్రభువు ఏమై ఉన్నాడో కూడా ఈయనే చెప్పాడు. ప్రభు అడుగుతాడు, నన్ను గురించి ఏమనుకున్నారంటే, నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు, యు ఆర్ ఏ లివింగ్ సన్ ఆఫ్ గాడ్, దైవ కుమారుడు అని ఈయన పేతురు గుర్తించాడు. అంతేకాకుండా పునరుద్ధానం చెందిన తర్వాత ప్రభువును చూసినటువంటి మొదటివాడుగా ఈయన ఉన్నాడు. క్రీస్తునందు ప్రియులారా, 30 సంవత్సరాలు రోమాలో పరిచర్య చేసి ఆశ్రమం వారు చెప్తూ ఉంటారు, ఈ వాజ్ ద ఫస్ట్ పోప్ ఆఫ్ ది చర్చ్. సంఘానికి మొదటి పోపు గారిగా ఈయన్ను వర్ణిస్తున్నటువంటి వాడు ఉన్నాడు. చిన్న ఆడపిల్లకే భయపడ్డాడు. పరిశుద్ధాత్మ పొందిన తరువాత ఒక ప్రసంగానికి 3000 మంది ప్రభువును అంగీకరించినటువంటి వారు ఉన్నారని మనము జ్ఞాపకం చేసుకున్న భద్రంగా ఉంచుకున్నాం. ఈ పత్రికను పేతురు ఎందుకు రాశాడంటే, రోమాలో శ్రమలు వచ్చాయి, నీరో చేత క్రైస్తవులు హింసించబడుతున్నారు. కానీ శ్రమలకు జడిసి అందరూ పారిపోయినప్పటికీ కూడా పేతురు మాత్రము ఆ రోమాలోనే ఉండి చెదరినటువంటి క్రైస్తవులకు లేఖను రాసినటువంటి వాడు ఉన్నాడు. ఆ లేఖే ఈ లేఖ, అనగా సంఘము వెలుపటు ఉన్నటువంటి వారి వలన సంఘానికి శ్రమలు వస్తే అందరూ కూడా చెదరిపోయినప్పుడు ఎక్కడికెక్కడికి చెదరిపోయారు కూడా ఈ పేతురు చెప్తున్నాడు. చదువుతున్నాను, అనగా పొంతు, గలతీయ, కప్పదోకియ, ఆసియా, బెతులియ అను దేశములందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభం చెప్పింది. ఈ 5 ప్రాంతాలకు దేవుని యొక్క ప్రజలు చెదరినప్పుడు వారిని ప్రోత్సాహపరుస్తూ, వారిని బలపరుస్తూ, నేను ఇక్కడే ఉన్నాను, శ్రమలకు భయపడిన అవసరం లేదు, ఇప్పుడున్న శ్రమలు ఎన్నదగినటువంటివి కాదు అని విశ్వాసులైనటువంటి వారికి ఈ పత్రికను వారిని స్థిరపరచడానికి రాసినటువంటి వాడుగా ఉన్నాడు. ఉద్దేశంతో ఈ పత్రిక రాశాడంటే శ్రమలలో ఉన్నటువంటి క్రైస్తవులను స్థిరపరచడానికి, విశ్వాసంలో బలపరచడానికి, వారు పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని వారు కలిగి ఉన్నటువంటి వారుగా ఉండాలని, ప్రభువు యొక్క రాకడ కొరకు ఎదురు చూసేటువంటి వారు ఉండాలని, క్రీస్తు గుణలక్షణాలను కలిగి దేవుని కొరకు విధేయత కలిగినటువంటి జీవితంగా ఉండాలని వారిని ఆదరిస్తూ, ప్రోత్సాహపరుస్తూ, శ్రమల్లో కూడా ఆనందించాలని చెప్పుతూ తగ్గింపు జీవితాన్ని, మాదిరి అడుగుజాడలను కలిగి ఉండాలని, క్రీస్తు ప్రభువే శ్రమపడ్డాడు, మనము శ్రమపడటం గొప్ప కాదని పేతురు చెదరనటువంటి వారిని బలపరుస్తూ ఆయన రాసినటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, ఇందులో శ్రమలలో నిలబడాలని ఉద్దేశంతో ఈ యొక్క పత్రిక రాయబడినటువంటిది ఉందని మనము జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తు కొరకు శ్రమను అనుభవించాలి, క్రీస్తు కూడా మన కొరకు శ్రమపడ్డాడు అన్న విషయాన్ని తెలుపటం అనేటువంటిది ఈ పత్రిక యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశమని మనము తెలుసుకున్న భద్రంగా ఉంచుకున్నాం. క్రీస్తునందు ప్రియాదేవులారా, ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటంటే ఇందులో నిరీక్షణ. మనం ఒక నిరీక్షణ కలిగినటువంటి వారు, క్రైస్తవులు ఒక నిరీక్షణ ఉంది.
శ్రమల్లో కూడా శ్రమలు తాత్కాలికమే కానీ ప్రభు మహిమ నిత్యము అని పేతురు తెలుపుతున్నాడు. కొత్త గుర్తింపు. మీరు శ్రమపడుతున్నారు కానీ దేవుడు నిన్ను నన్ను రాజులైన యాజక సమూహంగా ఏర్పాటు చేసుకున్నాడని చెప్తా ఉంటాడు. ఈ పత్రికలో ప్రవర్తన, క్రైస్తవ జీవితము ఎలాంటిదో చెప్తున్నాడు. మనం యాత్రికులము, పరదేశులము, మన స్థిరమైనటువంటి స్వార్థము పరలోకంలో ఉంది. అక్కడకు వెళ్ళవలసినటువంటి వారుగా ఉన్నామని ఈ పత్రిక ద్వారా పేతురు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియులారా, వచనం వెంబడి వచనాన్ని ఈ పత్రికను మనము ధ్యానము చేసుకుందాము. మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని చదువుతూ ఉన్నాను. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారి విధేయులవుటకును యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబొట్టకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలిలయ, కప్పదోకియ, ఆసియా, బెతూనియ అను ప్రదేశముల యందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది. మీకు కృపయు సమాధానం విస్తరించునుగాక. పేతురు రోమాలో శ్రమలు వచ్చినప్పుడు నీరో వలన 5 ప్రాంతాలకు చెదరి ఉన్నారు. 5 ప్రాంతాలు అనగా పొంతు, గలతీయ, కప్పదోకియ, ఆసియా, బెతూనియా అను ప్రదేశంలో చెదరినటువంటి వారికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో రాస్తూ ఉన్నాడు ఈ పత్రికను. ఎందుకు ఈ పత్రిక రాస్తున్నాడంటే వారిని బలపరచడానికి, భవిష్యత్తులో ఒక నిరీక్షణ వారికి ఉన్నదని తెలియచేస్తూ రాస్తూ ఉన్నాడు. 4వ వచనంలో క్రింద భాగాన్ని చదువుతున్నాను. ఆయన తన విశేష కనికరము చొప్పున మనల్ని మరలా జన్మింపజేసెను. గొప్ప నిరీక్షణ ఏమిటంటే ఆయన మనలను జన్మింపజేశాడు. అనగా ఈ గివెన్ టు us a new birth, కొత్త జీవితం. పాతను గతించను, సమస్తమును నూతనమైనను. క్రీస్తు యేసునందున్నటువంటి వారు నూతనమైనటువంటి సృష్టి. ఎవరైతే ఈ నూతన జన్మను పొందుతారో దేవుడు వారికి ఏమి ఇచ్చాడన్న విషయాన్ని 5వ వచనంలో తెలియజేస్తూ ఉన్నాడు. చదువుతున్నాను. కడవరి కాలమందు బయలుపరచబడిన సిద్ధముగా రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడి మీ కొరకు ఆ స్వాస్యమును పరలోకమందు భద్రపరచబడినటువంటిది. ఎవరైతే మరలా జన్మించబడినటువంటి వారు ఉన్నారో వారికి రక్షణ మీకు కలుగునట్లు ఆ స్వాస్థ్యమును పరలోకమందు భద్రపరిచాడు. క్రీస్తునందు ప్రియులారా, నీ కొరకు నా కొరకు ప్రభువు ఆ స్వాస్థ్యం అనగా పరలోక రాజ్యాన్ని ఆయన భద్రపరిచినటువంటి వాడుగా ఉన్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. అలాంటి స్వాస్థ్యంలోనికి నీవు నేను ప్రవేశించాలంటే ఈ లోకంలో కొన్ని పరిస్థితులను ఎదుర్కొనేటువంటి వారుగా ఉన్నామని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ విషయమనే 6వ వచనంలో చెప్తూ ఉన్నాడు. చదువుతున్నాను. అందువల్ల మీరు మిక్కిలి ఆనందించున్నారు కానీ అవసరం బట్టి నానా విధమైన శోధన చేత ప్రస్తుతం కొంచెం కాలం మీకు దుఃఖము కలుగుతున్నది. చూసారా, కొంచెం కాలం మీకు దుఃఖము కలుగుతున్నది అనగా ప్రస్తుత వారు నీరో చక్రవర్తి వలన క్రైస్తవులు హింసించబడుతున్నారు కనుక అవసరం బట్టి మీరు శోధనల చేత కొంచెం కాలము దుఃఖము ఉంది. క్రైస్తవ జీవితము శ్రమలతో కూడుకున్నటువంటిది. ఎందుకంటే 7వ వచనంలో నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు కలుగుటకు కారణమవుతుంది. బంగారం ఎలాగైతే శోధించబడిన తర్వాత శుద్ధ సువర్ణంగా మార్చబడుతుందో అలాగే మీ అమూల్యమైనటువంటి విశ్వాసం
సువర్ణంగా మార్చబడతావు. క్రీస్తునందు ప్రియులారా, ప్రభు కూడా శోధన ఎదుర్కొన్నాడు. శోధించబడ్డము పాపం కాదు. శోధించబడి సువర్ణంగా మారితే ప్రభు ఎదుట మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ప్రభు ఎదుట మనము మహిమను ఘనతను పొందేటువంటి వారుగా ఉంటామని జ్ఞాపకం చేసుకున్న బదులుగా ఉంటున్నాం. కనుక అలాంటి మహిమ, అలాంటి మెప్పు పొందాలంటే ఎలా ఉండాలో కూడా పేతురు 13వ వచనంలో చెప్తా ఉన్నాడు. 13వ వచనాన్ని చదువుతున్నాను. కాబట్టి మీ మనసును నడుమును కట్టుకొని నిబ్బరమైన బుద్ధి కలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు దేవుడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. శ్రమపడుతున్నారు, యు హ్యావ్ హోప్, ఒక నిరీక్షణ. అదేమిటంటే మీ మనసును నడుము కట్టుకొని నిబ్బరమైనటువంటి బుద్ధి గలవారై ఉన్నట్లయితే ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మీకు దేవుడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండి. ఒక నిరీక్షణ ఉంది. ఈ నిరీక్షణ మిమ్మల్ని సిగ్గుపరచదు. ప్రభు కొరకు ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో వారు నూతన శక్తిని పొందేటువంటి వారు ఉంటారని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకో తెలుసా, మనమందరము కూడా ఎలా విమోచించబడ్డామన్నది 19వ వచనంలో తెలియజేస్తా ఉన్నాడు. చదువుతున్నాను 19వ వచనంలో, అమూల్యమైన రక్తము చేతనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రె పిల్ల వంటి రక్తము చేత విమోచింపబడుతుందని మీరు ఎరుగుదురు కదా. దేవుడు నిన్ను నన్ను ఎలా విమోచన చేశాడు? నిర్దోషము నిష్కళంకముకు గొర్రె పిల్ల రక్తం వంటి క్రీస్తు రక్తము చేత. ఆయన లోక పాపాలను మోసుకునేటువంటి గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చాడు. క్రీస్తు రక్తము పవిత్రమైనటువంటిది, పరిశుద్ధమైంది. ఆయన పరిశుద్ధమైనటువంటి కన్యకు ఆయన పుట్టాడు. మేరీకి ఎవరి రక్తాన్ని పరిశీలన చేసినా కొంచెమన్నా తేడా కనబడుతుంది. కానీ యేసు రక్తము పాపరహితమైన పరిశుద్ధమైనటువంటి రక్తము. అలాంటి విమోచన మనము చెందినటువంటి వారంగా యేసు రక్తము చేత మనము విమోచించబడ్డాము. అంతేకాదు, మనం ఎక్కడి నుండి వచ్చామో కూడా 22వ వచనంలో చెప్తున్నాడు. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతముకు జీవము గల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజము నుండి పుట్టినవారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయుల చేత మీ మనస్సును పవిత్రపరచుకుని వారై ఒకరినొక హృదయపూర్వకంగా నిష్కపటంగా ప్రేమించుడి. ఎలాగనగా సర్వ శరీరులు గడ్డిని పోలిన వారై వారి అందమంతా ఈ గడ్డి పువ్వులే ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వు రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మీరు ఎలా పుట్టి ఉన్నారు? మీరు క్షయ బీజం నుండి కాక శాశ్వతము గల జీవము గల దేవుని వాక్యము నుండి, అనగా అక్షయ బీజం నుండి పుట్టారు. నీవు నేను క్షయమైపోయేటువంటి బీజము కాదు, అక్షయ బీజము. అంతేకా శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము. ఆయన వాక్యము శాశ్వతమైంది. యోహాను సువార్త 1వ అధ్యాయం చూస్తాం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. అంతేకాకుండా ఆది కాండం 1వ వచనంలో చూస్తాం. ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృజించెను. అనగా ఈ వాక్యము ఆది కాండంలోనే ఉన్నది. సత్య శరీరుడిగా ఆయన లోకంలోకి పుట్టాడు. వాక్యమే శరీరము దాల్చినటువంటిదిగా ఉంది. అందువల్ల పాత నిబంధనలోనే క్రీస్తుగా ఉన్నాడు, మెస్సీగా ఉన్నాడు. నూతన నిబంధనలు యేసుగా వచ్చాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడిగా మన మధ్య నివాసం చేస్తున్నాడు. ఆయనే వాక్యమైనటువంటి వాడు ఉన్నాడు, శాశ్వతమైనటువంటి వాడు. కనుక మనం శాశ్వతమైనటువంటి వాక్యము నుండి పుట్టినటువంటి వారుగా ఉన్నాము. కనుక సహోదర ప్రేమ కలిగినటువంటి వారు ఉండాలి. సహోదర ప్రేమ అనేటువంటిది దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞ అయి ఉందని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకో తెలుసా, నీవు నేను గడ్డి పువ్వుని పోలేటువంటి వారుగా ఉన్నావు. గడ్డి పువ్వు ఉదయాన చక్కగా నిగనిగలాడుతుంది, రాత్రి వాడిపోతుంది. అలాగే పిల్లరా, మనము గడ్డి పువ్వు లాంటి వారమే. కానీ మన ప్రభువు ఆయన శాశ్వతము గల
జీవము కలిగినటువంటి వాక్యమై ఉన్నాడు. ఆయన ద్వారా మనము నిరంతరము జీవించేటువంటి వారం ఉన్నామని జ్ఞాపకం చేసుకున్న భద్రంగా ఉంటూ ఉన్నాం. 2వ అధ్యాయాన్ని చదువుతున్నాను. మొదటి వచనము 2వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుతున్నాను. ప్రభు దయాళుడని మీరు చూచి ఉన్న యెడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధరణను, అసూయను, సమస్తమైన దోషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయమును ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ప్రభు దయాళుడని రుచి చూచి ఉన్న యెడల, మన ప్రభు ఎలాంటి వాడు? ఆయన దయాళుడు. రుచి చూచి తెలుసుకోండి. కాయలు కొంటున్నప్పుడు కొంచెం కోసి ముక్కిస్తాడు, బాగుంటే కొనండి అని. అంటే అర్థం ఏంటి? దగా లేదు, మోసం లేదు. మన ప్రభువులో దగా లేదు, మోసం లేదు. కనుక ఆయన నమ్మదగినటువంటి వాడు. అందువల్ల మనము కూడా అలాంటి దయాళత్వాన్ని, ఆయన యొక్క గుణలక్షణాలను కలిగి ఉన్నటువంటి వారంగా ఉన్నారు. అందువల్ల సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దోషణ మాటలను మాని ఎలా ఉండాలి? కొత్తగా జన్మించిన శిశువులు పోలిన వారే. పిల్లరా, పుట్టిన బిడ్డకు కళ్ళకప్పడం తెలియదు. అలాంటి శిశువుగా వాక్యమును పాల వలన రక్షణలో ఎదుగు నిమిత్తము ఆ పాలనగా దేవుని వాక్యాన్ని మనము అంగీకరించాలి. అనగా క్రీస్తును పోలినటువంటి జీవితము మనం ఈ లోకంలో కలిగి ఉన్నటువంటి వారిగా మనం ఉంటూ ఉన్నాం. 4వ వచనం చదువుతున్నాను. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమైన సజీవమైన రాయకు ప్రభువు వద్దకు వచ్చిన వారే. ప్రభువు నిన్ను నన్ను ఆత్మ సంబంధమైనటువంటి సమర్పణ కలిగినటువంటి వారంగా, సజీవమైనటువంటి రాయిగా నీవు నేను ఉండాలి. ఎందుకంటే 5వ వచనం కింద భాగంలో మందిరముగా కట్టబడుతున్నారు. కట్టడంలో రాయి వలె నీవు నేను ఉండాలి. నీవు నేను ఎవరము? సజీవమైనటువంటి రాళ్ళుగా. ప్రియులారా, మన ప్రభు సజీవుడు. ఆయన మందిరము సజీవమైనటువంటిది. సంఘం శవం కాదు, కానీ సజీవమైనటువంటి రాళ్ళతో ప్రభు నిన్ను నన్ను పోల్చి ఉన్నాడని జ్ఞాపకం చేసుకున్న భద్రంగా ఉంటూ ఉన్నాం. 9వ వచనాన్ని చదువుతున్నాను. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. మనము ఏమై ఉన్నాము? చీకట్లో నుండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి. చూసారా? ఒకప్పుడు చీకటే. చీకటి అంటే పాపం. ఒకప్పుడు పాప సంబంధమే, కానీ ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి మన ప్రభు ఆశ్చర్యకరుడు. ఆయన పుట్టుక ఆశ్చర్యం, ఆయన జీవితం ఆశ్చర్యము. అలాంటి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి నిన్ను నన్ను ఆయన పిలిచాడు కనుక ఆయన గుణాతిశయములను ప్రచురము చేసేటువంటి వారుగా ఆయన యొక్క ప్రవర్తన, ఆయన జీవితము మనము ఈ లోకంలో ప్రచురపరిచేటువంటి వారుగాను, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలుగా అయి ఉన్నాము. ఒకప్పుడు ఇశ్రాయేలీయులు, they are the chosen people of God, but he chosen you and me. ఆయన రాజ్యముగా, స్వాస్యముగా ఆయన యొక్క కుటుంబంలో వారసులుగా ఆయన చేస్తున్నాడు. అందుకనే రాజులైన యాజక సమూహము, క్రీస్తు పిల్లరా, we are in the right family. ఆయన కుటుంబంలో వారసులుగా నిన్ను నన్ను చేశాడు. దేవుని సొత్తైనటువంటి ప్రజలుగా. చూసారా? దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు అరణ్యం నడుస్తున్నప్పుడు కూడా వారికి ఏ పదువు చేయకుండా
దేవుడు వారు నడిపించేటువంటి వాడు ఉన్నాడని జ్ఞాపకం చేసుకున్న భద్రంగా ఉంచు ఉన్నాం. 11వ వచనం చదువుతున్నాను. ప్రియులారా, మీరు పరదేశుల యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మ విరోధంలో పోరాడు శరీరాలను విసర్జించుడి. అనగా మనము పరదేశులము, యాత్రికులు. పరదేశులం అంటే మన పౌరసత్వము పరలోకంలో ఉంది, ఈ లోకవాసులం కాదు. యాత్రికులు అంటే శ్రమైనటువంటి వారు కాదు కనుక శరీర క్రియలను విడిచినటువంటి వారుగా మన జీవితాలు ఉండాలని పేతురు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 12వ వచనంలో, అన్యజనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గాన్ని దూషించురో ఆ విషయంలో మీరు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచినట్లు వారి మధ్యలో మంచి ప్రవర్తన గలవారై ఉండాలని మిమ్మల్ని బ్రతిమలాడుకొనుచున్నాను. మంచి ప్రవర్తన కలిగినటువంటి వారుగా, క్రీస్తు యేసు కలిగినటువంటి మనసు కలిగినటువంటి వారుగా, క్రీస్తునందు ప్రియులారా మనం ఉన్నాం. మనకు 2 కళ్ళే ఉండే కానీ లోకమంతా మనల్ని చూస్తూ ఉంటుంది. చిన్న తప్పు చేసామంటే మీ దేవుడు ఇలాంటి వాడు కదా, మీరు ఎలా ఎందుకు చేస్తున్నారు అంటారు. కనుక మన ప్రవర్తన, మన జీవితము లోకం అనేకులు చూస్తూ ఉంటారు. మన మాటలు బట్టి ఎవరు మారరు కానీ మన ప్రవర్తన బట్టి అనేకులు మారుతారు. కనుక మంచి ప్రవర్తన కలిగినటువంటి వారు ఉండాలని లేఖన భాగము మాట్లాడుతూ ఉన్నది. 21వ వచనం చదువుతున్నాను. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలేదు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయిను. క్రీస్తు ఈ లోకంలోకి వచ్చాడు. ఎంతో శ్రమ, రక్తము కార్చునంతగా, మరణము పొందినంతగా అంత శ్రమ పడ్డాడు. ప్రభు యొక్క శ్రమతో పోల్చుకుంటే మన శ్రమలు ఎందుకు పనికిరావు. కానీ ప్రభువే మనకు మాదిరి. ఆయన చూస్తూ ఈ లోకంలో ముందుకు కొనసాగాల్సినటువంటి వారు ఉన్నామని లేఖనము మాట్లాడుతున్నది. మొదటి వచనం చదువుతున్నాను. అటువల స్త్రీలారా, మీరు మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. భార్య భర్తకు లోబడాలని, విధేయత చూపాలని అలా చూపిన కుటుంబము ఎంతో సంతోషంగా ఉంటుంది. ఎప్పుడు కూడా భార్య గెలవాలని చూస్తే ఎప్పుడు కూడా ఓడిపోతుంది. కానీ భర్తను గెలిపిస్తే భార్య కూడా గెలుస్తుందని జ్ఞాపకం చేసుకోవాలి. 2వ వచనంలో, అటువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారి భయంతో కూడిన మీ పవిత్రమైన ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. చూసారా, భయంతో కూడిన ప్రవర్తన భార్యను రాబట్టవచ్చును. వాక్యము, ప్రార్థన అవసరమే కానీ మన ప్రవర్తన బట్టి వారు మారతారని లేఖనము మాట్లాడుతున్నది. 3వ వచనంలో వెలుపటి అలంకారాల గురించి పేతురు మాట్లాడుతున్నాడు. 3వ వచనం చదువుతున్నాను. జడలలో కొరటయు, బంగారు నగలు పెట్టుకొనటయు, వస్త్రము ధరించుకొనటయును, వెలుపటి అలంకారములుగా ఉండక బాహ్య సంబంధమైనటువంటి అలంకారాలు కాదు కానీ దేవుడి సౌందర్యం కలిగినటువంటి వారిగా క్రీస్తునందు ప్రియులారా. దీన్ని బట్టి ఈ బంగారు నగలు పెట్టుకోవచ్చా? దేవుడి వాక్యం చెబుతుంది, పేతురు చెబుతున్నాడు. అలంకారంలో ఉండక బాహ్య సంబంధమైనటువంటివి ప్రాముఖ్యత కాదు కానీ ఎలా ఉండాలి? సాధు అయినట్టు, మృదువైనట్టు, గుణమును అక్షయ అలంకారములు గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండవలను. హృదయ అంతరంగ స్వభావము అనగా సౌందర్యము లోపల ఉండేటువంటిదిగా. ఎస్తేరు ఆమె బాహ్య సంబంధమైనటువంటి అలంకారాలు కాదు కానీ అంతరంగిక అలంకారాలు కలిగి ఉంది కనుక దేవుడు ఆమెను రాణిగా చేశాడు. ఆమె ద్వారా తన జాతి రక్షించబడింది. అనగా బాహ్య సంబంధమైనటువంటి అలంకరణ పేతురుని బట్టి అంత ప్రాముఖ్యమైనటువంటిది కాదు.
అలంకరించుకొనకయు అంటే వద్దని అర్థం కదా. బాహ్య సౌందర్యం కాదు కానీ అంతరంగ సౌందర్యము కలిగినటువంటి వారు ఉండాలని లేఖనము మాట్లాడుతున్నది. అంతరంగిక సౌందర్యం కలిగి ఉండాలని పరిశుద్ధ లేఖనము మాట్లాడుతున్నది. 6వ వచనంలో ఆ ప్రకారం శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరు యోగ్యముగా నడుచుకొనొచ్చు ఏ భయమునకును బెదరకై ఉన్నాడలా ఆమెకు పిల్లలవుదురు. చూసారా, అబ్రహాము భార్య శారా అబ్రహామునకు యజమానుడని పిలుచుచు లోబడి ఉండెను. అనగా భార్యలు ఎలా ఉండాలంటే లోబడి ఉన్నటువంటి వారుగా ఉంటే ఆమెకు పిల్లలవుతారని జ్ఞాపకం చేసుకున్న భద్రంగా ఉంటూ ఉన్నాం. కనుక పిల్లరా విధేయత కలిగినటువంటి వారుగా ఉండాలి. 7వ వచనంలో అటువలే పురుషులారా జీవముల కృపావరంలో మీ భార్యలు మీలో పాలువారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘట్టమైన భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరకరంగా కలుగుకున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. భార్యలు జీవముల కృపావరములో పాలిభాగస్తులు అనగా ఆత్మ సంబంధమైనటువంటి వాటిలో వారు పాలిభాగస్తులు. అందువల్ల భార్యతో ఎలా ఉండాలి? జ్ఞానంగా ఉండాలని. మిక్కిలి బలహీనమైన ఘట్టమని, ఎక్కువ బలహీనమైన ఘట్టం అంటే కొండ. ఆ కొండ సరిగా వాడలేదనుకో పగిలిపోతుంది, హ్యాండ్లింగ్ సరిగా చేయకపోతే. అంటే ఇబ్బంది పడిపోతాము. మన ప్రార్థనలో బాగుండాలంటే, ఆత్మీయంగా బాగుండాలంటే భార్యను సన్మానించి జ్ఞానము చొప్పున ఆమెతో కాపురము చేయాలి. అనగా ఇంట్లో భార్య కనుక సరిలేదంటే మనం ఆత్మీయంగా కూడా సరిగా ఉండలేమని జ్ఞాపకం చేసుకున్నటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. 10వ వచనం చదువుతున్నాను. జీవమును ప్రేమించి మంచి దినమును చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకుని వెళ్ళను. చూసారా, నువ్వు భక్తిగా ఉండాలంటే, బాగుండాలంటే నాలుకను కాసుకోవాలి. ఎందుకంటే పిల్లరా, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. నువ్వు బాగుండాలంటే ఈ నోటిని కాసుకున్నటువంటి వారంగా ఉండాలి. ఈ లోకంలో ప్రతిదానికి కారణం నాలుకే. నాలుక కత్తి లాంటిది, బాంబు లాంటిది. కనుక పిల్లరా, మంచైనా చెడైనా నీ నాలుక బట్టి కనుక ఈ లోకంలో నువ్వు శ్రేష్టమైనటువంటి భక్తి కలిగి ఉండాలంటే తప్పనిసరిగా నీ నాలుకను నువ్వు కాసుకున్న భద్రుగా ఉండవని జ్ఞాపకం చేసుకున్న భద్రుగా ఉంటూ ఉన్నావు. 4వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను. క్రీస్తు శరీరం ముందు శ్రమపడిన కనుక మీరు నట్టి మనసును ఆయుధముగా ధరించుకొనిడి. ప్రభువైన యేసు నీ కొరకు నా కొరకు ఆయన శ్రమపడినటువంటి వాడుగా ఉన్నాడు. నీకు నాకు రక్షణ ఇవ్వడానికి ఆయన శ్రమపడ్డాడు. కనుక నీవు నేను కూడా క్రీస్తు కొరకు శ్రమపడేటువంటి వారుగా ఉండాలని లేఖనము మాట్లాడుచున్నది. క్రీస్తు శ్రమపడి ఆయన నీకు నాకు మాదిరికరంగా ఆయన ఉన్నాడు. ఎంతగా శ్రమపడ్డాడంటే, ఒక స్త్రీ ఈ లోకంలో ఒక బిడ్డను జన్మించడానికి 20 days పెయిన్ భరిస్తుంది. కానీ ప్రభువు మనందరి పాప నిమిత్తమై ఆయన 100% days శ్రమను ఆయన పడ్డాడు. అనగా మరణము పొందినంత శ్రమను ప్రభు నీ కొరకు నా కొరకు శరీర రీతిగా శ్రమ పడినటువంటి వాడుగా ఉన్నాడు. 7వ వచనంలో అయితే అన్నిటి అంతం సమీపించున్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారే ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండుడి. చివరి కాలంలో ఉన్నాం, ప్రభు రాకడ కాలంలో, మన పోకడ కాలంలో. కనుక ప్రార్థన యందు మెలకువగా ఉండాలి. కానీ నేడు ఎక్కువగా నిర్లక్ష్యం చేసేబడేది ఏమిటంటే
ప్రార్థనని మనము జ్ఞాపకం చేసుకున్న బద్దులుగా ఉంటూ ఉన్నాం. 8వ వచనంలో ప్రేమ అనేక పాపములు కప్పులు కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకరి ఎడల ఒకడు మిక్కటమైనటువంటి ప్రేమ కలిగి ఉండుడి. క్రీస్తునందు ప్రియులారా, ప్రేమ కలిగినటువంటి వారంగా, ఎందుకంటే క్రీస్తు నిన్ను నన్ను ప్రేమించాడు కనుకనే ఆయన ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టాడు. అందువల్ల ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రేమ కలిగినటువంటి వారంగా నీవు నేను ఉండాలని. 9వ వచనంలో సొనుగు కొనకుండా ఒకరికి ఒకరు ఆతిథ్యం చేయండి. ఆతిథ్యం అంటే ఆ రోజుల్లో దైవ సేవకులు స్వార్థ ప్రకటిస్తూ విశ్వాస గృహాలకు వస్తూ ఉండేవాళ్ళు. అలాంటి వారికి ఆతిథ్యం చేయాలని అబ్రహాము తెలియకే ఆతిథ్యం ఇచ్చి తనకున్న లోటును తీర్చబడింది. అలాగున దేవుని బిడ్డలను చేర్చుకుంటే ఆయన చేర్చుకున్నట్టు కనుక ఆతిథ్యం ఇవ్వట మరవద్దని చెప్తూ ఉన్నాడు. 10వ వచనంలో దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరికొకడు ఉపచారం చేయడి. క్రీస్తునందు ప్రియులారా, గృహ నిర్వాహకులై ఉండి అనగా మన కుటుంబాన్ని దేవుని యొక్క నామ మహిమార్థమై లెక్క అప్పగించవాలని జాగ్రత్తగా నిర్వహించేటువంటి వారంగా ఉన్నాం. గృహ నిర్వాహకం అంటే యజమానుడు ఉంటాడు, దాన్ని చక్కగా నిర్వర్తించవలసినటువంటి వారు ఉన్నాం, అనగా లెక్క అప్పగించవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుడు నీకు నాకు బాధ్యతనిచ్చాడు. పునరాత్మంగా ప్రభువునకు మనము లెక్క అప్పగించవలసినటువంటి వారమైనామని జ్ఞాపకం చేసుకున్న బద్దులమై ఉంటున్నాం. 12వ వచనంలో ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. అగ్ని లాంటి పరీక్షలు వస్తాయి, కానీ వాటికి మీరు భయపడనవసరం లేదు. వాటిలో మహానానందంగా మనం ఎంచుకోవాల్సినటువంటి వారుగా ఉన్నాం. శ్రమలు అనేటువంటివి వస్తూ ఉంటాయి, కానీ ఆ శ్రమల్లో ప్రభువుకు మనము దగ్గరయ్యేటువంటి వారుగా ఉండాలని జ్ఞాపకం చేసుకోవాలి. 11వ వచనంలో క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీకు మహానందంతో సంతోషించిన నిమిత్తము క్రీస్తు శ్రమలో మీరు పాలువారి ఉన్నారని సంతోషించుడి. శ్రమలు వస్తే మీరు క్రీస్తు శ్రమల్లో పాలువారై ఉన్నారని సంతోషించేటువంటి వారంగా ఉండాలని లేఖనము మాట్లాడుతున్నది. 16వ వచనంలో ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనిపించడం వల్ల అతను సిగ్గుపడక ఆ పేరుని బట్టి దేవుణ్ణి మహిమపరచవలను, అనగా శ్రమ పట్టము పాపం కాదు, ప్రభువునందు ప్రయాస వ్యర్థము కాదు. ఆయన సమస్తము తెలుసు, సమస్తాన్ని చూస్తున్నాడు. కనుక ప్రియులారా, శ్రమ పట్టేటువంటి ఆ విధానాన్ని బట్టి ప్రభువులకు మహిమ తెచ్చేటువంటి వారుగా మన జీవితాలు ఉండాలని మనము జ్ఞాపకం చేసుకున్న బదులుగా ఉంటున్నాం. క్రీస్తునందు ప్రియులారా, ఈ లోపల శ్రమ పడుతున్నారేమో, ఈ శ్రమను ప్రభువు చూస్తున్నాడు. నాడు ఇశ్రాయేలు పడిన శ్రమను ఆయన చూశాడు. ఆయన దిగొచ్చేటువంటి వాడు ఉన్నాడు. వారి శ్రమల్లో వారి పాలు పంపులు పొంది వారు సురక్షితమైనటువంటి ప్రదేశాలు కనిపించేటువంటి వాడు ఉన్నాడు. కనుక శ్రమ పడుతున్నటువంటి వారు ప్రభు చూసేటువంటి వాడు ఉన్నాడు. అందుకే బైబిల్ చెబుతుంది, వేదన పడుతున్న దేశం మీద మబ్బు నిలవదు. మన ప్రభు సమస్తం చూస్తున్నటువంటి వాడు. అందుకే ఆగ్రహంటుంది, నీవు చూచున్నా దేవుడు. కనుక పిల్లారా, ప్రభు వైపు చూడవలసినటువంటి వారుగా ఉన్నాము. 5వ అధ్యాయం చదువుతున్నాను. 5వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను. తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని బయలుపరచబోవు మహిమలో పాలువాడినైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. పేతురు సంఘ కాపురులకు హెచ్చరికలు తెలియచేస్తున్నాడు. అనగా సంఘం ఎలా ఉండాలో, కాపురు ఎలా ఉండాలో, విశ్వాసం ఎలా ఉండాలో తెలియపరిచేటువంటి వాడు ఉన్నాడని మనం తెలుసుకున్నటువంటి వారుగా ఉంటూ ఉన్నాం.
పై విచారణ అనే మాటకు గ్రీకులో ఎపిస్కోపస్ అనేటువంటి మాట వాడబడింది. అనగా ఓవర్సీర్, పై విచారణ, సూపరింటెండెంట్, ఓవర్సీర్, జాగ్రత్త వహించేటువంటి వాడు. దేవునికి లెక్క అప్పగించాలి కనుక సంఘ కాపరులు జాగ్రత్తగా మందను కాయవలసినటువంటి వారుగా ఉన్నారు. 4వ వచనంలో ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు, ప్రధాన కాపరి, ఆయన గొప్ప కాపరి, మంచి కాపరి, క్రీస్తు ప్రేమ కాపరి, ఆయన గొర్రెల కొరకు ప్రాణము పెట్టినటువంటి కాపరి, గొర్రెలను భుజాల మీద మోసేటువంటి కాపరి. అంతేకాకుండా గొర్రెలు కూడా కాపరి లేకుండా బ్రతకలేవు. గొర్రెలకు కాపరికి ఎంతో సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. కనుక పిల్లరా, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు ఆయన వాడబారిన మహిమ కిరీటము పొందుదురు. ఎందుకు? ఎవరైతే జాగ్రత్తగా మందను కాస్తారో దేవుడు వారికి మహిమ కిరీటం ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడని లేఖనము మాట్లాడుతూ ఉన్నది. 6వ వచనంలో దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్సు కలిగి ఉండుడి. క్రీస్తునందు ప్రియులారా, మన ప్రభువు ఆయన దీనులను హెచ్చించేటువంటి వాడుగా ఉన్నాడు. కపిలం పట్టణం చూసి ప్రభువులు అన్నాడు, ఓ కపిలం పట్టణమా, ఆకాశం హెచ్చించుకున్నా కానీ పాతాలు పడిపోతా ఉన్నాడు. ఇవాళ కపిలం పట్టణం చూస్తారు, రాళ్ళ తప్ప ఏమి ఉండవు. ఆయన ఎవరైతే దీన్ని తగ్గించుకుంటారో వారిని హెచ్చించేటువంటి వాడు ఉన్నాడని లేఖనము సెలవిస్తూ ఉన్నది. 7వ వచనంలో ఆయన మిమ్మల్ని గూర్చి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తును ఆయన మీద వేయుడి. చింతిస్తున్నాడంటే ఆయన మనసు కలిగినటువంటి దేవుడు. ఆయన నీ కొరకు ఆలోచిస్తున్నాడు. మనం ఆలోచించి మన బీపీలు, షుగర్లు, రకరకాల సమస్యలు వచ్చేస్తూ ఉంటాయి. ఇవాళ ఏ ఇల్లు చూసినా ముందు షాప్ అయిపోతుంది. కారణం ఏంటంటే మన భారాన్ని మనమే మోస్తున్నాం. నా చేతిలో బైబిల్ ఉంది, ఎంతసేపు మోస్తాం, ఇది గంటసేపు పోయిగానే కింద పడేసేస్తాం, చెయ్యి పని చేయదు. కానీ నీ చింత యావత్తు నా మీద, ఆయన నీ కొరకు చింతించేటువంటి వాడుగా ఉన్నాడు. నీ అభివృద్ధి కొరకు, నీ సంక్షేమం కొరకు ఆయన చింతించేటువంటి వాడుగా ఉన్నాడు. నీ భారం అంతా కూడా ఆయన మీద వేయాలని. నీ పనుల భారం ఓ మీద పాపము, ప్రయాసపడి భారం మోస్తున్న వాళ్ళారా నా యుద్ధకు విశ్రాంతి కలిగి చేస్తాను ప్రభు అంటున్నాడు. కనుక ప్రియులారా, మీ కొరకు నా కొరకు మన ప్రభువు చింతిస్తున్నాడని మనము జ్ఞాపకం చేసుకున్న వారంగా ఉంటున్నాం. 8వ వచనంలో నిబ్బరమైన బుద్ధి గలవారే మెరుపుగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదామని వెతుకుతూ తిరుగుతున్నాడు. నిబ్బరమైన బుద్ధి గలవారే ఎందుకో తెలుసా? విరోధి అయిన సాతాను గర్జించు సింహం వలె, సింహం కాదు కానీ సింహంలాగా తిరుగుతా ఉన్నాడు. అతను వల వేస్తున్నాడు, వెనకపడకపోతే గాలం వేస్తున్నాడు, గాలం పడకపోతే ఉరిలు వగ్గుతున్నాడు, గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు. కనుక ప్రియులారా, అది సింహం కాదు కానీ మనం మెలుగుగా ఉండవలసినటువంటి వారంగా మనం ఉన్నాము. 10వ వచనం చదువుతున్నాను. తన నిత్యమైన క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానియోగ దేవుడు కొంచెం కాలం మీకు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. క్రీస్తునందు ప్రియులారా, ప్రభు అంటున్నాడు, ఆయన కొద్ది కాలము మనము శ్రమపడిన పిదప ఆయన మనను శ్రీలుగా చేసి స్థిరపరిచి బలపరచును. నిన్ను నన్ను ఆయన శ్రమంగా చేసేటువంటి వాడుగాను, పూర్ణులుగా చేసేటువంటి వాడుగాను ఉన్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. పూర్ణులు కంటే
పాపము లేనిటువంటి వాడుగా, పర్ఫెక్ట్గా ఆయన నిన్ను నన్ను చేసేటువంటి వాడుగా ఉన్నాడు. స్త్రీల కంటే విశ్వాసంలో మనము శ్రమైనటువంటి వారుగా ఉండాలని జ్ఞాపకం చేసుకున్న భద్రంగా ఉండాం. ఎందుకంటే కాన్స్టాంటినోపుల్ సుమారుగా నీరో చక్రవర్తి తర్వాత 200 సంవత్సరాల తర్వాత కాన్స్టాంటిన్ చక్రవర్తి క్రైస్తవులకు గొప్ప స్వేచ్ఛనిచ్చేటువంటి వాడు ఉన్నాడు. క్రైస్తవ సంఘం ఆస్తులు సంపాదించుకోవచ్చు అని చెప్పాడు. చట్టాలు రూపొందించాడు. అనగా కొంచెం కాలం శ్రమ, అనగా సుమారుగా 200 సంవత్సరాలు ఆదిమ క్రైస్తవులు శ్రమపడ్డారు. కాన్స్టాంటినోపుల్ వచ్చాడు, వారికి చట్టాలు రూపొందించి ప్రొటెక్షన్గా కాన్స్టాంటినోపుల్ ఉన్నాడని మనము జ్ఞాపకం చేసుకున్న భద్రంగా ఉంచుకున్నాం. 12వ వచనంలో మిమ్ముని హెచ్చరించుచు ఇది ఏ దేవుని సత్కారమైన కృప అని సాక్ష్యం చెప్పుచు సంక్షేమంగా రాసి మీకు నమ్మకమైన సహోదరుడని నేను ఇచ్చిన సిల్వాను చేత దీన్ని పంపుతున్నాను. ఈ పత్రిక పేతురు రాసి సిల్వాను చేత పంపుతున్నాడు. బబులోనులో మీ వలె నేర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ప్రేమ గల ముద్దుతో ఒకరినొకరు వందనములు చేయండి. క్రీస్తునందున మీ అందరికీ సమాధానము కలుగును గాక. బబులోనులో మీ వలె నేర్పరచబడిన ఆమెయు, బబులోను అంటే రోమాలో అనేకమైనటువంటి శ్రమలు పడుతున్నారు. బబులోనులో మీ వలె నేర్పరచబడిన ఆమెయు, బబులోను అనగా రోమాలో సంఘము శ్రమ పడుచున్నది. కానీ ఆ సంఘము స్థిరంగా ఉండాలని పేతురు లేఖ రాస్తూ ఉన్నాడు. క్రీస్తునందున మీ అందరికీ సమాధానం కలుగును గాక. అనగా దేవుని పిల్లైనటువంటి వారికి సమాధానం కలగాలని, శ్రమలో కూడా వారు ప్రభు కొరకు శ్రమైనటువంటి వారికి ఉండాలని ఈ లేఖను రాసినటువంటి వాడిగా ఉన్నాడు. మొదటి శతాబ్దంలో రోమాలో నీరో చక్రవర్తి ద్వారా అనేకమైన శ్రమలు వచ్చినప్పుడు వారందరూ చెమరిపోయారు. శ్రమల్లో కూడా పేతురు రోమాలో ఉండి ఈ లేఖను రాస్తున్నాడు. అలాగే మనం కూడా అనేక శ్రమలు సంభవించవచ్చును, కానీ ప్రభు కొరకు శ్రమైనటువంటి వారుగాను ప్రభు వైపు చూస్తూ ఆయన మాదిరి అడుగులు అనుసరిస్తూ క్రీస్తు కృపలో ముందుకు కొనసాగాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు మహోన్నతులను సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన ప్రభువా, నీ వాక్యం ఎవరైతే విని ఉన్నారో వారందరిలో కూడా నీ గొప్ప కార్యాన్ని ఇచ్చేయండి. వారు మనసు రక్షణ, పాప క్షమాపణ పొందడానికి సహాయం దయచేయండి. నీ రాకడలో ఎత్తబడేటువంటి వారిగా చేయమని, అందరి నీ కృపలను గ్రహించమని, మహిమాకంత ప్రభావం నీకు ఆరోపణ చేస్తూ యేసు దివినామడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధ సహవాసము సదాకాలం తోడయుండి కాచి కాపాడుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.